హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. నేను బేకరీ స్టైల్లో ఇవాళ బిస్కెట్స్ చేసి చూపించబోతున్నాను. చాక్లెట్ అలాగే ప్లెయిన్ ఫ్లేవర్ రెండు మిక్స్ చాలా బాగుంటాయి. అది కూడా నేను గోధుమ పిండితోనే చేసి చూపించబోతున్నాను. మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే నేను 1/2 కప్పు షుగర్ పౌడరు, ఈ షుగర్ పౌడర్లోనే నేను ఒక 3 ఇలాచీలు వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. అలాగే ఇందులోకి బటర్ని కూడా వేసుకోవాలి. అదే కప్పుతోటే నేను కొంచెం తగ్గించాను, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందామని చెప్పి. ఈ అన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనకి వైట్ క్రీమీ టెక్స్చర్ రావాలి. ఒక 5 నిమిషాల పాటు ఇలా విస్కర్ తోటే చక్కగా మంచి కలుపుకోవాలి. ఈ షుగర్ అంతా మెల్ట్ అయిపోయేసి వైట్ క్రీమీ టెక్స్చర్లోకి మనకు వస్తుంది. అంతవరకు మనము దీన్ని బీట్ చేసుకోవాలి. లేదా మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. మిక్సీలో పట్టుకున్నా కానీ మనకి ఇలా టెక్స్చర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా క్రంచీ కోసం నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ బాంబే రవ్వను యూస్ చేస్తున్నాను. ఉప్మా రవ్వ అంటారు కదా. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ లేకుంటే ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. మనకు చపాతీ పిండిలాగా ముద్దలాగా అవసరం లేదు. ఇది కొంచెం దగ్గరకు అయితే సరిపోతుంది. కొంచెం మనకి ఆ కన్సిస్టెన్సీ రాకపోతే కొంచెం పాలు వేసుకోండి. ఎక్కువ పాలు వేస్తే మనకి బిస్కెట్స్ హార్డ్గా వస్తాయి. ఇలాగా ముద్దలా కలుపుకున్న తర్వాత దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్న తర్వాత మనకి అనుకున్న టెక్స్చర్ వస్తుంది. ఇది ఒక బౌల్లోకి, అది ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అది తీసుకున్న దాంట్లోకి సగం పార్ట్లోకి 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకోవాలి. కోకో పౌడర్ లేదని అంటే కొంచెం చాక్లెట్ అయినా మెల్ట్ చేసి వేసుకోండి. కొంచెం పాలు వేసుకొని ఈ పిండిని మొత్తం బాగా కోకో పౌడర్లోకి కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా 2 ముద్దలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము చపాతీని ఎలాగైతే స్ప్రెడ్ చేసుకుంటామో అలాగే కొంచెం తిన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి. మంచిగా మనకి ఇలాగా సైడ్స్ అంతా క్రాక్స్ వస్తాయి కదా, కొంచెం ఈవెన్గా చేసుకోండి. ఈ బిస్కెట్ చేసుకునే డో మనకి కొంచెం ఇలాగే ఉంటుంది. ఇలా ఉంటేనే మనకి కరెక్ట్గా మనకి బిస్కెట్స్ అనేవి మంచిగా వస్తాయి. ఇప్పుడు దీన్ని తీసేసి మళ్ళీ వైట్ పార్ట్ ఉంది కదా, ఆ వైట్ పార్ట్ని కూడా ఇలాగా చపాతీలాగా రోల్ చేసేసుకోవాలి. కొంచెం తిన్నుగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత దీనిపైన చాక్లెట్ పార్ట్ ఉంది కదా, అది దానిపైన పెట్టుకోవాలి. ఈ సైడ్స్ అంతా కొంచెం ప్రెస్ చేసేసుకొని ఈ 2 పార్ట్స్ ఈవెన్గా ఉండేలాగా రెండింటిని ఒకదానిపైన ఒకటి ఇలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ మీద అయినా చేయండి, లేదా ప్లాస్టిక్ కవర్ పైన అయినా చేయండి. నా దగ్గర ఈ షీట్ ఉంది, అందుకని దీనిపైన చేస్తున్నాను. కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నారంటే కింద అంటుకోకుండా ఉంటుంది. ఇలా మెల్లిగా రోల్ చేసుకోవాలి. కొంచెం విడిపోయినా ఏం కాదు, మళ్ళీ ఇలాగా దగ్గరకు అనుకున్నారంటే స్టిక్ అయిపోతుంది, మనకి లేయర్స్ లాగా ఫామ్ అవుతుంది. ఇలాగ ఈవెన్గా రోల్ చేసుకోవాలి. అన్ని వైపులా నీట్గా రోల్ చేసుకోవాలి. కొంచెం నిదానంగా రోల్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ కుకీస్ చాలా చూడడానికి కూడా చాలా బాగుంటాయి కదా. ఒకసారి ఇలాగా మొత్తాన్ని ఇలా రోల్ చేసేసుకొని కొంచెం గట్టిగా ప్రెషర్ అప్లై చేసి ఇలా గట్టిగా రోల్ చేయండి. అప్పుడు మొత్తం లోపల ఉండేవన్నీ కరెక్ట్గా ఫిక్స్ అయిపోతాయి. ఇలాగా మొత్తం రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మనం హాఫ్గా కట్ చేసుకుందాము. లేయర్స్ కూడా చాలా బాగా కనిపిస్తాయి. చూడండి, ఒకసారి చూడండి, 2 వైపులు మంచిగా లేయర్స్ ఫామ్ అయ్యాయి కదా. మనకి ఎంత సైజు బిస్కెట్స్ కావాలో అంత సైజు మనము కట్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ కట్ చేసేసుకొని లాస్ట్లో మిగిలిన పిండిని 2 మిక్స్ చేసినట్టు చేతితోటే రబ్ చేసినామంటే మార్బుల్ టెక్స్చర్ కూడా వస్తుంది మనకి. ఇలా ఈ టెక్స్చర్ కాకుండా చూడండి, అన్నీ ఇలాగా ఒక ప్లేట్లోకి పౌడర్ డస్ట్ చేసేసుకొని ఏదైనా పిండిని డస్ట్ చేసేసుకొని పెట్టుకోవాలి. అన్నిటినీ నేను స్టవ్ మీద చేస్తున్నాను. ఒక స్టాండ్ పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు వేడి చేసి పెట్టుకున్నాను. మూత పెట్టేసి ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అవెన్లో చేసుకోవాలనుకున్న వాళ్ళు 180 డిగ్రీస్ దగ్గర ఒక 15 to 20 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది.
ఒక 30 మినిట్స్ తర్వాత నేను ఇక్కడ ఓపెన్ చేసి చూస్తున్నాను. మంచి కుక్ అయిపోయాయి. రెండో వైపు లైట్గా కలర్ చేంజ్ అయిపోతుంది. కొంచెం చల్లారిన తర్వాత బిస్కెట్స్ రెడీ టు ఈట్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.